ప్రభువునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. నేటి ధ్యానం కొరకు 21వ కీర్తన 4వ చరణాన్ని చదువుకుందాం. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. ప్రియులారా, నేటి దినాల్లో చాలామంది పరిస్థితులను బట్టి, సమస్యలను బట్టి, కుటుంబ భారములను బట్టి, అనారోగ్యములను బట్టి ఏలియా వలె ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుమని ప్రార్థిస్తూ ఉన్నారు. అలాగూ ప్రార్థించుట దేవుని వాక్యానుసారము కాదు. 19వ శతాబ్దపు గొప్ప అపోస్తులుడైన స్మిత్ విగ్గిల్స్వర్త్ కడవరి ఆత్మ వర్షపు కార్యములను గురించి ప్రపంచమంతటా తెలియచేసిన మహనీయుడు. అద్భుతములు, సూచక క్రియల ద్వారా క్రీస్తే దేవుడని నిరూపించిన దైవజనుడు. ఆయన తన 72వ ఏట అప్పటికే ఆయన పరిచర్యను గురించి ప్రపంచమంతా తెలిసింది. ఆయా దేశాల నుండి ఆయనకు ఆహ్వానాలు వస్తున్నాయి. అలాంటి సమయంలో దేవుడు స్మిత్ విగ్గిల్స్వర్త్ గారితో నీ ఆయుష్కాలం పూర్తయిపోయింది అని బయలుపరిచాడు. అప్పుడు విగ్గిల్స్వర్త్ గారు, ప్రభువా, నీ సేవను చేయుటకు ఇంకా 15 సంవత్సరములు నాకు ఆయుష్కాలము పొడిగించరా అని గోజాడి ప్రార్థించాడట. ప్రభు వెంటనే ఆయన మనవిని ఆలకించి ఆయన కోరిక ప్రకారము 72వ ఏట నుండి ఆయనకు 87 ఏండ్లు వయస్సు వచ్చే వరకు సేవ చేయుటకు అవసరమైన కృపను దయచేశాడట. ప్రభువు పొడిగించిన ఆ ఆయుష్కాలంలో ఆయన ఎడతెగక ఆయా ప్రాంతాల్లో సువార్త కూటాలు జరిగించి ఐరోపా ఖండమంతా ఆయన బలముగా సేవ చేశాడు. అమెరికా దేశానికి, దక్షిణ అమెరికాకు, ఆఫ్రికా ఖండములో ప్రయాణము చేసి యేసుక్రీస్తు నామమున అద్భుతాలు జరిగించాడు. ప్రియులారా, హిజ్కియా ఆయుష్ నిమ్మని ప్రార్థన చేశాడు. దేవుడు అతనికి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. హిజ్కియా మరణకరమైన రోగము చేత బాధపడుతున్నప్పుడు నువ్వు చనిపోతావని యెషయా ప్రవక్త వచ్చి చెప్పినప్పుడు అతడు తన గత జీవితాన్ని ప్రభు దగ్గర పరిచి, ప్రభువా, నేను ఎంతో యథార్థంగా జీవించాను కదా, నన్ను స్వస్థపరచుము అని కన్నీటితో ప్రార్థన చేయగా దేవుడు హిజ్కియాకు 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. దావీదు ప్రార్థన చేశాడు, దేవుడు ఆయుష్నిచ్చాడు. హిజ్కియా ప్రార్థన చేశాడు, దేవుడు ఆయుష్నిచ్చాడు. అయితే హిజ్కియా అతడు ఆయుష్ పొందిన కాలములో అతడు దేవునికి ఇష్టము లేని పనిని చేసి ఇశ్రాయేలు దేశమునకు రాజకుమారులకు శాపాన్ని తెచ్చాడు. ఇంతకు అతడు చేసిన ఇష్టము లేని పని ఏమిటంటే, బబులోను రాజకుమారుడు హిజ్కియాను గురించి విని అతనిని పరామర్శించటానికి పరివారముతో వచ్చాడు. వచ్చిన వ్యక్తిని గౌరవించి ఆతిథ్యమిచ్చి పంపేస్తే పర్వాలేదు గాని వచ్చిన ఆ వ్యక్తులను తన నగరులోని వస్తువులను, తాను సంపాదించిన బంగారము, వెండి, పరిమళ తైలము, ఆయుధశాలలు ఇవన్నీ చూపించాడు. అప్పుడు మళ్ళా దేవుడు యెషయాను పంపించి, నీవు బబులోను యువరాజుకు ఇవన్నీ చూపించావు కదా, నువ్వు చూపించినవన్నీ బబులోనుకు వెళ్ళిపోతాయి. అంతేకాదు, నీ గర్భమందు పుట్టిన నీ పుత్ర సంతు కూడా బబులోను రాజనగరులో నపుంసకులుగా చేయబడతారు అని ప్రకటించి వెళ్ళిపోయాడు. ఈ ప్రవచన నెరవేర్పు 24వ అధ్యాయము 12వ వచనములో చూస్తాము. బబులోను రాజు వచ్చి యూదా రాజ్యము మీద దండెత్తి దేవుని మందిరపు ధననిధిలో ఉన్న పదార్థాలను, ఖజానాలో ఉన్న సొమ్మును, సొలొమోను కట్టించిన ఆలయపు ఉపకరణాలన్నీ పట్టుకుపోయారు. అంతేకాదు, రాజ కుటుంబీకులైన యువకులను తీసుకెళ్లి నపుంసకులుగా చేశారు. అలా చేయబడిన వారే దానియేలు, షద్రకు, మేషకు, అబేద్నెగో అనువారు. గనుక ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, ఈరోజు ప్రభువునికి ఇచ్చిన ఆరోగ్యం, ప్రభువునికి ఇచ్చిన ఆయుష్ దేవుని యొక్క దానము గనుక దేవుని కొరకై వినియోగించమని ప్రభు పేరట మిమ్ములను కోరుతూ ఈ మాటలను ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. నీవు ఆయుష్నిచ్చే దేవుడవు. మీరిచ్చిన ఆయుష్ను మేము నీ కొరకు ఖర్చు పెట్టి నీకు మహిమకరంగా జీవించే భాగ్యం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము. ఆమేన్.